हेलो कौन से सेंटर से बोल रहे हैं जी? अरे रोहित तो बिस्किट पैकेट दीजिए जरा। मैं आपको व्हाट्सएप करूँ या टेक्स्ट करूँ इसी नंबर पे? ठीक है वो बाकी करने ना, हाँ बाकी करने ना लिख के भेजो पीछे जो అంతేనా మళ్ళీ ఇడ్లీ వడ పూరి తిన్నా ఇప్పుడు రావుతుంది అసలు ఇప్పటి నుంచి ఆకలి అవుతుంది నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు నాగానే పోయిండు నాగానే పోయినా బడి అచ్చా ఏదో రిపేర్ చేయించుకుని పోయిందా ఇవంటే నీళ్ళు పెట్టుకుంటే పోతే ఇటు అన్న అమ్మ రమ్మను నాగం ఇటు రమ్మను ఈ సైడా బ్యాటికి ఇటు అక్క ఇప్పుడు అక్క హలో పన్నెండు పోయినప్పుడు నువ్వురా ఎటు పోయినా అక్క నేను ఇందాక నుంచి ట్రై చేస్తాను ఇటు అరే పొద్దుంటి నీళ్ళు ఎవరు అమ్మ పాము अरे कौन थी कर रही టోటా తోటలారా ఏం పని తోటలా గురువులు ఇరుపుదా మొత్తం ఇట్లు కొత్తగా తీసుకున్నావు ఇది ఎప్పుడు నన్ను నాకల్ ఎట్లుందో తీయండి ఇటురా ఇటురా అన్నయ్య అన్నయ్య నువ్వా ఏంది ఇప్పుడు అమ్మ ఏంటి ఏం పుట్టింది తలంటాడు నీ అమ్మ తలంటాడు ఏం పుట్టిందో ఇటు అట్టుబండో బతికిందో మీరు సుల్లు అన్నటాడు అమ్మ రోజు అసలు వస్తుండో మరి సుల్లు అన్నటాడు డబ్బులు డబ్బులు కట్టులు అసలు పెళ్లి బాగా బాబే కలెక్టర్ నంబర్ ఉందా మీరు ఫోన్ రే అన్నట్టు ఫోన్ రేరా అట్లా తిట్టదురుగా అరే నన్ను ఉండి తప్పుతున్నారా మీరు తాగట్లేరు పనులు ఉంటున్నానే మాట్లాడుతున్నాను చెప్పావా అన్నా చెప్తా ప్లీజ్ రా ఎవరైనా ఒక్కరు పోయినట్రా ప్లీజ్ రా పుణ్యం ఉంటుందిరా బాబు అమౌంట్ ఉందా పంపించాలన్నా ఉండాలి చెక్ చెప్పాము పంపిస్తే ఏం లేవు ఉందా ఏ బిస్కెట్ అన్నా ఏ దొరికితే అది ఇట్లా ఉందంటే ప్రాణం నాకు ఏదో నోట్లో పడి కాస్త కడుపులోకి వెళ్తే అంతే మా ఇంటి ముంగట ఉంటుంది చూడు బిల్డింగ్
ఈ పక్కన ఆ నాన్న తీసుకో ఈ నాన్న తీసుకో 2 పడతారా బిస్కెట్లు అది పాపర్ 3 లీటర్ టెన్త్లో దేవు ఉంటాయి కదా దేవులు ఆకలి మళ్ళీ వెళ్ళచ్చు దేవుడు రా కరెక్ట్ చెప్పు రెండు 10 ఉందా ఎంతప్పు 100 రూపాయలు ఉంటే చెప్పు అరే జల్దీ చెప్పు అంత నూనె నా పైసలు అని చెప్పు చెప్పు జల్దీ పోతున్నాడు శ్రీపాల్ చూడ అని పేరు శ్రీపాల్ అను అప్పుడు మా ఇంటిని బయటనే కదా పెట్రోల్ గారు చూడటం అన్న ఈ తెల్లగుని అక్కడ తెల్లరు అమ్మో ఎట్టే లేరు కదా ఇక్కడ చెట్లు ఉంటాయి అంటే చెట్లు అంటే చెట్టు అనే పడుతుంటాయి ఈ మొన్న పెట్టారు అమ్మ ఈ మాకు చెట్లు ఉంటాయి కదా ముందు పెట్టారు పురుగు ఎన్నితారు భయం ఏమందు లోపల ఉన్నాను పంపి మళ్ళీ నెక్స్ట్ వారు వేయాలి కదా ఆల్రెడీ అన్నట్లు ఈయనే నాన్న 3 మ్యాచ్లు ఇది ఎక్కడ ఏం లేవు అందుకనే ఏ గ్రౌండ్లలో లేవు 3 కూడా బలవంతంగా ఆడుతున్నా ప్లేయర్ లేరు ఆడమంటే ఆడుతున్నాను ఇంటికి పోయి చేసేది ఏం లేదు ఎవరు లేరు ఇంట్లో కూడా ఎట్లా ఇంటి దూరం వచ్చినాం కదా యూజ్ చేయాలి వాళ్ళు ఎంతో బాల్ యూజ్ చేయాలి మాట్లాడితే కూడా కళ్ళు చూస్తున్నాడు టిఫిన్ ఇటా చేయాలి పొద్దున 6 బాల్ చేసిన టిఫిన్ చెప్తున్నా చాలా తొందరగా చేసిన దట్లేరు ఇటు ఇదే దట్టు ఉంటే బౌలింగ్ బౌలింగ్ మోసెస్ మొత్తం మచ్చలు అంటున్నాయి ఇట్టుంది ఇదే రిలాక్స్ నందు రిలాక్స్ రిలాక్స్ 183 హలో బౌలింగ్ బౌలింగ్ फायर सबस्टिट्यूट भूख लग रहा भाई बहुत मेरे को నేను కూడా నీతో టిఫిన్ తెప్పించేసుకోవాల్సింది
బా నేను వేసి నేనే తీసుకుంటా, నేను అట్లా తీసుకోను, అట్లా తీసుకో, నేను వేరే వాళ్ళ పేరు మీది. మనం వేస్తే 4 పడ్డా పడపోయి 2 పడ్డా 2 ఎట్లా కట్టే ఎవరైనా కానీ 587 హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ ప్లేయింగ్ సిటీ. అర్జున్ కిందకి బీచ్లో మ్యాచ్ ఇప్పుడు బెస్ట్ బ్యాట్స్మెన్ లేరా అన్న మన వాళ్ళు ఎవరు ఉన్నాడు బాబు నువ్వేరా హర్ష. మన టీంలో ఆడిండు, ఒక మ్యాచ్ ఆడిండు అంతే, కానీ వెనిన్లో ఆడతాడు. దిగితే 50 యావరేజ్, దిగితే అసలు ఎంత మంచిగా ఆడతాడంటే అంత మంచిగా ఆడతాడు. మొన్న గొడవ పెట్టుకుని తెలుసా, పట్టుకోవడం కాదు ఎస్ఎన్ బాబు కొట్టుకున్నంత మొన్న రోజు ఎస్ఎన్ బాబు ఏడు నుంచి ఆడికి ఇచ్చేసాడు బ్యాట్ తెలుసా. బాలర్ వేస్తుంది అమ్మా రన్అట్ కీపర్ క్యాచ్ బయటికి ఒకటే క్యాచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ తమ్ముడు. ఎంత నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఓపిక లేదంటున్నావు. తింటే వచ్చేస్తుంది. మార్నింగ్ 6:10కి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అది ఎవరు లేదు ఇంట్లో. ఎవరిది మీదా? తమ్ముడు బయట అందుకు కొంచెం వైడ్ ఆడొచ్చు. చాలు చాలు వస్తుంది. ఒక ఫీల్డ్ నెక్స్ట్ సైడ్ పెట్టుకో, స్క్వేర్ లెగ్ లో. వచ్చేసాడు కరెంటు.
కాదు మామగారు చూడే మామగారు ఇప్పుడే మాత్రం నువ్వేంటి మధురు నడుచుకుంటూ వస్తున్నావు అత్తారింటికి వెళ్ళినట్టు నేనా మరి మొత్తం అటు ఉంది వయసు కాదా వస్తున్నా నాకు నీరసం వచ్చి తింటున్నా వస్తున్నా ఏమని లేదు ఇది పోయినా లేదు తర్వాత 4 బాల్ ఉన్నాయి ఎప్పుడు ఆడినా లేదు ఏం లేదు
లడ్డు బిస్కెట్ తిందా సౌండ్ వస్తుంది అరే లడ్డు అరే లడ్డు తీసుకోపోదా అది పీక్ జాగ్రత్త రే అది పీక్ జాగ్రత్త కూర్చో థ్యాంక్స్ ఎప్పర్ ఫీల్డర్ ఇన్ ఎప్పర్ ఆరుమోకి టిఫిన్ చేశాను హర్ష ఆరుమోకి టిఫిన్ చేశాను నీసం వచ్చేసి నీకు అసలు బిస్కెట్ తొందరగా బిస్కెట్స్ తెచ్చుకుని మొత్తం అయింది అయితే ఇలా మాట్లాడమని మంచి బాల్ కూడా ఇట్లా అయితే కష్టం कीपर कहते बॉलर राव చూపిస్తే బాయ్స్ లో చూపిస్తే కీపర్ ప్రొఫైల్ లో బాయ్స్ లో చూపిస్తే కీపర్ ప్రొఫైల్ లో మోసెస్ కొంచెం ఫీల్డ్ మార్చు మోసెస్ ఫీల్డ్ మార్చు అంటున్నా ఇది వేస్తే అవసరం లేదు లెగ్ సైడ్ వేస్తేనే కొంచెం మార్చాలి
మీరు ఆడితే బ్యాట్లు పోతున్నా నేను అందుకు పాత పెడతాను. అదే చెప్తున్నా మోసేస్, అది వేస్తే అది మార్చుకో ఫీల్డ్ అటు, అందుకే అటు పెట్టుకుంటున్నా. ఫీల్డింగ్ ఫీల్డింగ్ నందు. కాదు వీర ఇంకా అవసరం లేదు అక్కడ, చూడు వీరాన్ని జరుపుకో చాలు. ప్రశాంత్ వీర ఇద్దరు పక్క పక్కనే అవసరం లేదు, ఇద్దరు అక్కడ. బాగుంది మోసే. కెప్టెన్ గారు నేను వస్తున్నా. కెప్టెన్ కెప్టెన్ నేను వస్తున్నా. నెక్స్ట్ ఎండ్ తర్వాత అయిపోయింది చూడండి. 1:30 అయింది. ఇప్పుడు స్పిన్నర్లే ఇంకా అందరూ. నెక్స్ట్ ఎక్కడ మ్యాచ్ ఇక్కడే ఈ గ్రౌండ్లో లేవన్నా మ్యాచెస్. అమ్మ వచ్చింది నాగన్న. ఆ రోడ్డు 50. గాల్లో చూడాలి బాల్. సరిపోయింది మన కీపింగ్ స్కిల్స్ తెలియదు. నాగేష్ లంచ్ తెచ్చేసావా? మాకు తెచ్చినావా? సార్ మోహిత్ చెప్పిన ఫోన్ చేయరా, ఫోన్ చేయాలంటే నే ఆకే ఫిర్ జాతా అన్నాడు. నాకు 10 సార్లు చేసిండు ఫోన్.
కానీ ఒక్కసారి కూడా లంచ్ అని చెప్పలేదు. నేను మొత్తుకుంటున్నా తెలుసా, నేను ఎంత ఆకలి. మన లంచ్ గురించి మాదైతే రెగ్యులర్ గా తెస్తా కాబట్టి ముందే తెచ్చేసుకున్నా. మీల్స్ తెచ్చి నాకు తెలుసు. ఠీకే రైట్ చిన్నాడు అర్థమైంది వాడు. ఏంటంట వేలు అంటారు కానీ బనానా సార్ అన్నము లంచ్ చేయడానికి తీసుకురాలేగా. నువ్వు తెచ్చింది తినేమంటారు, నీకు అర్థం కాలే. నువ్వు ఆల్రెడీ లంచ్ చేసినావు కదా, నేను వాడిని తిడతానని చెప్పి లేలో అంటుండు. అర్థమైందా వాళ్ళ లాజిక్? నేను ఏం తినలేదు, బిస్కెట్ ప్యాడ్ తెప్పి తిన్న ఆకలి అవుతుంటే పోయి చెప్తున్నాడు మళ్ళీ పోతాడు లంచ్ తీసుకొచ్చుకుంటే ఆయన మాకు కావాలైతే ఎందుకు ఖర్చు పాపం జత ఇస్తున్నావు. చేస్తున్నాడు బోలిగు ఉండనా అన్నా ఉండనా ప్లీజ్ అన్నా. నేను లంచ్ చేయాలి. ఎవరు చేసిరా ఎవరు చేసిరు 18 ఓవర్ వాళ్ళు బ్యాటింగ్ హర్ష 18 బ్యాటింగ్ చేసి సెంచరీ మిస్ అయ్యాడు 65 కొట్టారు 35 రన్లతోటి. 30 లేదు బాల్ తగలట్లేదు బ్యాట్కి. పర్లేదులే. రోహిత్ నీకా ఎక్కడ పోతున్నావు నువ్వు? కమాన్ మోసి కమాన్. ఎంపైర్ ఫీల్డర్ చేంజ్. నేను లంచ్ చేయాలి. చెప్పండి తొందరగా. ఓకే సో టెక్నీషియన్ అసలు మేము టెక్నీషియన్కి కాల్ చేస్తున్నాం. ఒక 1 టీవీ సారీ కింద బాల్లో ఉంటుంది, మేము పైన డూప్లెక్స్ ఉన్నది, పైకి నెట్ వస్తుంది. సో ఆయన ఎక్స్టెన్షన్ ఒకటి బుక్ చేసుకోమని చెప్తుండు. ఎక్స్టెన్షన్ ఇప్పుడు బుక్ చే మీది 6,000 ఎంత ఉందంట కదా, 5,000 6,000 అది ఎక్కువ ఉన్నందుకు నేను ఇప్పుడు ఇంకా రీఛార్జ్ చేయలేను. 26 రోజు అయిపోయింది కదా రీఛార్జ్ అది. ఇక్కడ ఉంది నందు, ఏమైంది నీకు? స్టార్టెడ్ అయింది కదా, ఇప్పుడు నెట్ రావట్లేదు. నువ్వు అవుట్. అవును ఒక్క చేత పట్టేసి నా పేరు మీద ఏంటి? క్యాచ్ బై మోసెస్. నా పేరు 5,000 5,999 ఉంటా. లడ్డు బాల్ ఏమంటే టెక్ అని ఇట్లా నెట్లో ఉంది కదా. నైస్ క్యాచ్ రోహిత్. మామూలుగా పట్టవు కానీ అది ఏదో దొరికింది. జియోలోనే సపరేట్గా తీసుకోవాలి. నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇదే మన జియోకి వేరే రౌటర్ ఒకసారి కనెక్ట్ చేస్తే వాళ్ళకి వచ్చింది. నేను ఒక టెక్నీషియన్కి అడిగితే ఆయన ఇది కాదని చెప్పాను. సో ఆ కన్ఫ్యూజన్లో నేను ఇంకా రీఛార్జ్ చేసుకోలేదు. ఇప్పుడు చేద్దామని కొంచెం బిజీ ఉండి చేసుకున్నాను. ఓకే 2,199. లడ్డు ఒకసారి నాకు ఈ మొబైల్ నెంబర్ లింక్ పంపారా? ఇది ఎక్స్టెండ్ నీకు బ్యాట్ ఇస్తే బ్యాట్ దాంతో పెట్టాడా తీసుకెళ్ళిపోతా బ్యాట్లు మరి. ఇప్పుడు మనం ఒక్కటే కనెక్షన్తో 2 టీవీలు యూజ్ చేయొచ్చు కదా. సేమ్ నెట్వర్క్ మాత్రం సేమ్ ఉండాలి. ఓకే జియో టీవీ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రస్తుతానికి తీసుకోవట్లే బయట నుంచి ఇంటర్నల్ మెయిల్ వస్తుంది.
ఇదే మీ దాంట్లో ఏమైనా ఉన్నాయా? మా దాంట్లో ఓడిఐ ఏది ఓడిఐ అసలు విన్నావా పదాలు? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ట్యాబ్లో ఉంది, నేను ట్యాబ్లో నేర్చుకోవాలి ఈ సంవత్సరం. లైసెన్స్ వచ్చింది మొన్ననే. ఉంటే చెప్పు. మా దాంట్లో లేదు, హైడ్ జరిగింది అన్ని ఐజీపీ. నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు? వర్క్ ఫ్రమ్ హోమ్. ఏజ్ ఎంత మోతుంది ఇది? 41. జస్ట్ 41. 44 అన్నా? ఏంటిది? గుడ్డికి 30 రాలా. మన ఏజ్ వచ్చేలేసి అరే ఉంటారు కదా. ఇది ఎంత అర్చన ఇది ఇప్పుడు? 29 ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా చెప్పు? అయ్యో మనుషులకు ముందుగా చెప్పాల్సింది చెప్పండి. అందుకే ఫోన్ చేసినాం. అయినా ఈడికి వచ్చినాం. కాపాటర్లో దాన్ని ఏం చేయాలో తెలియదు, డిపెండ్ చేసి నేను వెళ్ళిపోతాను. చూడలేదు. రేటే కదా డిపెండ్ చేయడం. షార్ట్ పడితే అవుతుంది, లేకపోతే ఎడ్జ్లు అయితే. కీపర్ బాల్ ఎప్పుడు నేను పక్కన లాగుదామని చూస్తున్నాడు. రాని బట్టే బాల్ చేతిలోకి ముందుకు వచ్చి కనెక్ట్ చేస్తున్నాడు. మీరా ఓలా బుక్ చేయనా? ఓలా బుక్ చేయనా? ఇంకో రోజు అయితే నువ్వు స్టార్ట్ చేస్తావు బ్యాటింగ్. నాకేసి పిచ్ మొత్తం నీకు అర్థమైపోయింటుంది ఫుల్గా. అన్నా అతను చదివి ఉంటాడన్నా. బ్రో రా బ్రో. పర్లేదా? ఆయన మ్యాచ్ ఉంది. బయట ఎవరు లేరే? ఉన్నాడు నందు ఉన్నాడు అక్కడ. ఎటు లెగ్ సైడ్ లేదు వేస్తున్నాడు, బౌలింగ్ వేసినప్పుడు. నువ్వు వస్తే లంచ్, నేను లంచ్ చేసేస్తాను మోసెస్. మళ్ళీ ఆ ఎండు పోతే మళ్ళీ ఫీల్డింగ్ అలా నుంచో తిని బాల్ రావట్లేదు. నుంచొని తినాలా మచ్చేది? ప్రశాంతంగా అన్నం కూడా తినేవాడు. హోటళ్ళలో డబ్బులు కట్టి నిల్చొని తింటారు, అప్పుడేం లేదా? సరే పెట్టి ప్లేట్లో పెట్టేది అన్నా ఫంక్షన్లలో డబ్బులు మనం చేసిందే కదా నేనంత ట్రెడిషన్. అంత ఘోరం కదా. నిల్చొని తింటాం, పోతాము, కారు పెడతాము, ఫోటో దిగుతాము, తింటాము, వస్తాము. ఏదో ఇట్లా అటెండెన్స్ లాగా. నీకు వేస్తే వస్తుంది ఒక్క బాల్ అట్లా అనుకోవద్దు. వస్తుంది ఇంకా ఇన్ని వస్తాయి.
అయ్యా, ఇది అవుట్. అరే అమ్మ, ఇదైతే అవుట్ రా భయ్, ఇది అవుట్. నీకు ఇంతకు 2 సార్లు వచ్చినా నేను వచ్చిన లంచ్ నువ్వు చేస్తావు నీ నెంబర్ బుర్ర పని నేనైనా ఇంతే తింటాను, ఎక్కువ వద్దు అసలు. ఎవరైనా తక్కువ తినే ఉన్నాడు వాళ్ళ దాంట్లో తీసుకుని తినే 2 ముద్దలకి బయటికి వెళ్ళటం అవసరం అని ఉంటుంది. ఇంత మోటివేట్ చేస్తున్నావు నువ్వు కూర్చోడానికి. అది అవుట్, ప్లంబ్ ఇవ్వలేదు. నేను గెలిపిటనే తెలుసు గ్రౌండ్లోకి వచ్చి మరి ప్లే చేస్తున్నాడు. అన్ననా అట్లా కుర్రోడు ఒకడు వైట్ డ్రెస్ వేసుకున్నా. అదే అదే వాడే అదే. ఒకటి 10 అయిపోయింది. తినేసేస్తాను తొందరగా. 4 అయిపోయింది, నేను చేంజ్. ఏ మోసెస్ ప్లీజ్, ఆకలి అయితే మోసెస్. ప్లేట్లు లేవా? నాకన్నా ప్లేట్ ఇవా? లేవు. ఇది ప్లంబు మంచిగా తెప్పించుకున్నావా? చిన్న ప్లేట్లు ఉన్నాయి. లంచ్ తెప్పించుకున్నాను అందు. చికెన్ బిర్యానీ అంత లేదు, వెజ్జే. లేవు. స్ట్రిక్ట్ డయట్. అవునా? ఏమంటారు, డివోర్సా? ఎందుకు బాబు సడన్గా? అదేంటి బాబు, ఎన్నేళ్ళు అయింది పెళ్ళి మీది? 1 ఇయర్కి ఎలాంటి ఎలా అర్థం కదా. మ్యారేజ్ అంటేనే కాంప్రమైజ్. అలాంటి ఎన్ని మరి అందరూ 10 విషయాల్లో నేను కాంప్రమైజ్. మీది లవ్వా అరేంజ్డా? దారుణం. 1 ఇయర్ కూడా 10కి 10 కేసులు ఇట్లనే తగలుతాయి అమ్మాయి. హనీమూన్ ఇది ఏం డిమాండ్ చేయట్లేదు కదా. హనీమూన్ పిల్లలు లేరు కదా. అయినా కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతుంది కాబట్టి నేను ఏనని చెప్పాను. మేము ఇచ్చింది మాకు ఇచ్చేసేయండి, గోల్డ్ అదంతా మేము ఇచ్చి మేము అందుకండి. అబ్బా, ఇంకా అంతవరకు అయితే పర్లా. సగం ఏమంటే 2 వరకు ఎక్కువ సగమే అడుగుతారు మీకున్న దాంట్లో. అదే నేను అది యాక్చువల్లీ గుడ్డుల మెల్ల ఇదే మొన్న ఏం చేసిండు, గన్ ఉంటుంది కదా, గన్ తీసుకుని వెళ్ళిండు బాబాయ్. బుల్లెట్ దీనికి తేడా జాగ్రత్త మాట్లాడుతున్నాం. వాళ్ళు కొంచెం పొలిటికల్ స్ట్రాంగ్. కవిత దగ్గర బుచ్చిబాబు తెలుసు, కవిత దగ్గర ఆడిటర్. నాగేష్ ప్లేట్లు లేవు. నాగేష్ ఎడబెట్టింది మరి. అంటే కవర్లో ఇస్తారా? ఆ కవర్లు అయితే లేవు మరి. డిస్పోజల్ చాలా చిన్నది. హోటల్లో మర్చిపోతే నేను ఇక్కడ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చిన. మరి ఎడబెట్టింది అది. పెడితే కింద కూడా పట్టా. ఈ కవర్లు అయితే లేవు. అన్ని వెజ్ అన్ని వెజ్. అట్లా వేరే వేరే తీసుకురా. ఇప్పుడు ఏ ఓపెన్ చేయాలి? అన్నీ తీసుకో, ఒక్కొక్క కూరగా ఒక్కొక్క పప్పు, అన్ని డిఫరెంట్ ఒక్కొక్కటి తీసుకో, అయిపోతుంది.
వచ్చి వెళ్ళిపోయాడు కింద కూడా పడుతుంది కూర్చొని గాలి గాలికి ఏరిపోయింటా మంచిగా కూర్చోనా ఇట్లా ఇట్లా కూర్చుంటాను నాకు కన్వీనెంట్ నేను కాళ్ళు కింద పెట్టి కూర్చోలేను నాకు అలవాటు లేదు అమ్మా సరిపోతుందో సరిపోతా కూడా నేను వేస్తే ఎవరికైనా నేను వేస్తాను నా ప్లేస్ త్రీ 4 5 6 7 8 9 మెంబర్స్ ఇది ఓపెన్ చేసేట్టుగా ప్రాణం పోయేటట్టున్నాను నాగన్నా చాలా లేట్ అయింది మ్యాచ్ నాగన్నా నాగన్నాడే ఇంట్లో ఉండడమో లేదు వాడు షాప్ దగ్గరనే మర్చిపోయినాం అనుకుంటా ప్లేట్లో షాప్ ప్లేట్స్ ఇంకా నేను అది అక్కడనే నాగేశాన అక్కడ గడ్డ మీద సరే లేడు నేను పిలుస్తాను ఆయన తెచ్చుకున్నాను వేరే కూడా వేసుకోనా నాది అయిపోతుంది అంతేనా నేను ఎక్కువ తిన ఎక్కువ తినకుండా కూర బాగుంది అంతేనా కూర చాలా బాగుంది తీసుకురా తాళం ఇస్తావా అన్నే మర్చిపోయినాం దా మంచూరియా కూడా తీసుకురా నేను ఒకటి ఆర్డర్ చేసిన అక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటుందా వెజ్ మంచూరియా తెచ్చినాం అనుకో సెట్ అయిపోతుంది అరే అబ్బాయి కూడా చెప్పాలి లంచ్ పాపం హేమంత్ బాబు ఇంకోటి చెప్పాలి ఏ ఫ్రైడ్ రైస్ తెప్పించాడు నుంచి ఆయన చేతి డబ్బులు తెప్పిస్తాను హేమంత్ ఉన్నాడు ఆయన పాపం అడిగిండు నన్ను ఫ్రైడ్ రైస్ అడిగి నువ్వు ఎవరు ఫోన్ చేసినా మంచిగా ఆయన ఉంటాడు ఫాస్ట్ ఫుడ్ అన్నాడు మరి ఫ్రైడ్ రైస్ పంపమని పప్పి అంటే అన్న తెస్తారు కానీ ఆయన కాడు ఆయన తినేవాళ్ళు తింటాడు ఏదైనా తింటాను వెజ్ నేను తింటాను వెజ్జే కదా ఏది చెప్తే అది చెప్పాను అన్నాడు మంచిగా రెండు చెప్పు పైసా నేను ఇస్తుంది కారం తక్కువ వెజ్ మంచూరియా ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ మొత్తం 3 నాగన్న వస్తాడు చూడన్నా ఆయనకి ఇచ్చా నేను వచ్చిన కారం తక్కువ మంచూరియాలో కారం తక్కువేనా మంచూరియా అన్నిట్లో 2 వెజ్ మంచూరియా ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పు మరి తిడతాడు ఆయన ఆగా జరసేపు ఆగు అది ప్రిపేర్ కావాలి కదా ఇంకా చేయాలి కదా ఓ మా దమ్మ నువ్వు టైం పాస్ చేస్తావు తీసుకోవాలి కదా బియ్యం కూడా తీసుకొచ్చి అది అబ్బా మరి గెటా పోతున్నావు కదా నువ్వు టైం పాస్ చేస్తే ఆగనా మళ్ళీ తిడతాడు ఆగనా నీది అయిపోయినా కానీ అది కాదు కదా ఇప్పుడే చెప్పినాం కదా పొయ్యి కూడా ముట్టి లేకుంటాడు ఇప్పుడు
ఎక్కడ ఉన్నాడు అతను? అక్కడ ఉన్న ఆ వేప చెట్టు దగ్గర ఆయననేనా? అదే మీ దగ్గర. ఇంత పానంలో కూర్చొని. అంటే మెల్లగా ఉంటున్నాయి. పొద్దున్న మ్యాథ్స్ కూడా ఆడున్నా చెప్పిన ఆ? అక్కడ పోవాలి ఇక్కడ ఉంటే అనిపించు. ఇది ఏమేమి ఇస్తాడు మ్యూజిక్కి? ఒక ఇదేంటి చూడు ఏంటి అది ఇలా కొత్తగా వచ్చింది అక్కడ మైనాబాద్ ఇది ఓపెన్ చేయి. ఇదా రొట్టెలు అవునా రొట్టె కూడా ఇచ్చిండా? అర్రే ఒక 3 ఇస్తాడు ఒకటి ఒకటి చాలు. ఎప్పుడు తెలిస్తే రొట్టె అంటున్నాను అప్పుడు అన్నం సరిపోయింది. అందుకే అన్నం క్వాంటిటీ తక్కువ ఇచ్చింది. ఏందా అని చూస్తున్నాను నేను. క్వాంటిటీ తక్కువ ఎందుకు ఇచ్చిందా అని చూస్తున్నాను. ఎందుకు పోయిన రొట్టె ఇచ్చింది? కానీ కర్రీ అయితే చేసిండ బా చిన్న అంటే మంచి నార్మల్ అంటే అందరూ తినేలాగా ఉంది. కొంచెం కారం ఉంది కానీ టేస్ట్ మటుకు అదిరిపోయింది. గోరు చిక్కుడు కూర ఇట్లా కూడా ఉండొచ్చు నాకు ఇప్పుడు తెలిసింది. ఏంటన్నా ఈ గోరు చిక్కుడు కూర ఇట్లా ఉండొచ్చు అని ఇప్పుడు తెలిసింది. అది మొత్తం ఇట్లా నారనే ఉంటుంది మనకి తింటుంటే. అంటే దాన్ని ప్రాపర్గా తీయడం కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. దాంట్లోనే సగం జాస్తి వస్తుంది కూర ఉండాలి. ఒక పని ఒక ఫ్రైడ్ రైస్ చెప్పినా సరిపోతుంది. నేను ఎట్లా ఒకటి కావాలి తక్కువ పడుతుంది ఒకటి. అదే మళ్ళీ నేను సగం తిన్నా కదా అది మనం ఏమంటాము రొట్టెలు ఉన్నాయి కదా సరిపోతుంది ఆయనకి అని అనుకున్నా. అని ఇంకోటి తక్కువ అవుతుంది కదా. అమ్మ ప్రాణం తెచ్చేసింది తెలుసా. నేను అమ్మవు పిల్లోడిని అడిగి రోహిత్ని అడిగి 2 బిస్కెట్లు అడిగారు అక్కడికి పోయి తెచ్చింది పాపం ఆయన. అసలు అవుతలే నాకు అది. ఇప్పుడు ఏమైందంటే ముందు అప్పుడు పొద్దున్న ఇప్పుడు ఏంటంటే మనకి స్నాక్స్ ప్రతి టైంలో స్నాక్స్ కావాల్సింది ఇట్లా 6:20 తిన్నా పొద్దున్న టిఫిన్ పూలతోట తొందర తిన్నావు కదా చాలా మంది అందుకే పూలతోట మస్తుంది. రీజన్గా పెట్టినాయన ఇంతకుముందు అక్కడ ఏం లేకుండా అది ఇట్లా మనలా అట్లా పడి దాన్ని దున్ని చేసిండు అంత హైలైట్ అయింది. ఎందుకంటే ఈ భూమి యూజ్ చేయకుంటే అది స్ట్రాంగ్ అవుతుంది. అబ్బా ఫుల్ మంచిగా
వాసన తెలిసిపోతుంది ఇది ఎంత పుల్లగా ఉన్నదో. పులిపోయింది. అది కవర్లో కట్టి పెట్టేస్తాడు వాడు. వాడు ఏం చేస్తాడు, ఇట్లాంటి వేడి దాంట్లో పెడతాడు, దానికి కూల్చిపోతుంది. ఇప్పుడే వచ్చింది ఒకటి ఉంది హాట్, అది ఒకటి ఉంటుంది. మోస చేయించు. కంచం ఇంట్లోనే, మా ఇంట్లో ఉన్నట్టే ఉంది కంచం. పొరపాటున అందుకే నోటు పెట్టుకుంది, కడుగుతలే. అది కవర్ సరిగ్గా పెట్టాలి, కవర్ అన్నం కవర్ సరిగ్గా పెట్టాలి. ఎవరు ముట్టట్లే.
లే పంపించినాక ఆ పైసలు కట్టి అన్నే పెట్టినట్టున్నాం. ఈయన ఫోన్లో అన్నీ చేసిండు మరి. అది రిపేరింగ్ చేయించుకొని రావాలంటే గంట టైం పట్టదు. చలో వస్తున్నా. ఏమైనా చేత కాదు, మరి రిలాక్స్ కావాలి. పిలిచేంత వెయిట్ చేద్దాం. నీ నెంబర్ చెప్పు. 8074 305 317. నీ నెంబర్ ఉందా? ఎటు పోయింది? అది గ్రౌండ్ వాడు దుక్కి పట్టేస్తాడు తెలుసా. అవుట్. నాకు అమౌంట్ ఎంత చెప్పు, పంపిస్తాను. నాకు అమౌంట్ ఎంత చెప్పు ఫుడ్ది. ఒక మంచిది అతను వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పి నేను పంపిస్తాను. వెజ్జే కదా, 60 ఉంటుంది అనుకున్నా. కరెక్ట్గా అయ్యి చెప్పారు, ఎందుకు తక్కువ సరే. ఇంతకుముందు బాల్ అవుతుంది. చెయ్యి ఇంకో అయిపోయింది మ్యాచ్. 3 వికెట్లు ఉన్నాయి. చూసా బౌలింగ్ వేపిస్తున్నా నీ చేత. వద్దు నువ్వు అయ్యి నాకు 4 వికెట్లు రానప్పుడు ఇంకెందుకు వేసి. వద్దు తప్పది, చాలా తప్పు. అంతా స్వయం కృషే. హేమంత్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకే కదా? వస్తుంది చెప్పేసినాం అనుకో. నేను నిన్న కదా ఎక్స్పెక్టేషన్ పెట్టుకో. हो गया 3 विकेट का मैच हो गया. कितना खेला प्रशांत आज? 1 ही खेला 2 खेला? कितने मैच है? मेरा 3 चल रहा उसलिए बैठा मैं. ఆడగలుగుతాను, ఆడలేను. మూడోది తిన్నాక చేత మంచిగా రిలాక్స్ టీవీ చూసుకుంటా మంచిగా ఉన్నారు. ఎప్పుడు తినకముందు ఇంత కొంచెం ఉంటే పర్లేదు. పొద్దున మంచిగా గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేసి చేయగలుగుతాం, కానీ లంచ్ చేసినాక ఉడకరాదు కూడా యాక్చువల్గా. ఈ గ్రౌండ్లో అస్సలు ఉడకరాదు. అంటే బౌలింగ్ వేస్తాక ఇంకొచ్చేయమంటావా? వచ్చి కాళ్ళలోకి వేస్తే వికెట్ ఉంది. దానివల్లనే వస్తుంది పొట్టనా? మా నాన్నకు ఇట్లా కానీ పొట్ట, నాది హెరిడిటరీ. ఏజ్ లేదనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటుంది పొట్ట మొత్తం. నేను పొట్ట ముట్టుకొని చూస్తాను ఎంత గట్టిగా ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. 44. పాపం వాడు టైం పాస్ చేసి ఇంటికి వచ్చాను. ఎవరు హలో అన్న, అన్న కూల్ డ్రింక్ ఏమన్నా ఇంకా తీసుకోమని. సరే, ఒక 2 థమ్స్ అప్, ఒక లిమ్కా తీస్తా. చిన్నవి నేను ఇస్తా అమౌంట్ వచ్చినాక. పంపిద్దాం. ఇంకా ఎవరు తీసుకొస్తుంది? నాకు
దాంట్లో బ్యాట్స్మెన్ లేదేమో ఎవరు 180 ఇచ్చారు. పొద్దున్న మంచి స్కోర్ వేసి 230 అయిపోతుంది. పొద్దున అసలు ఎక్కడ అంత ఆడలేదు స్కోర్ ఎట్లా మాదా వాళ్ళదా? ఇది ఆయన 88 కొట్టిండు కదా, కొట్టిండు కానీ సిక్స్లో ఆయన 88 కొట్టిండు. అప్పుడే 3-4 కొట్టింది. అతను ఇంకో అతను నవీన్ అనే అతను కీపింగ్ చేసిన ఆయన కొట్టిండు 40, 4-22 ఆడనే చందాలు అయిపోయినాయి. అడ్డు కొట్టాడు పట్టిండు అందు. అంటే ఆయన జడ్జ్మెంట్ కరెక్ట్ ఉంది, ఎప్పుడైనా ప్లేसमेंट करेक्ट है. अरे यार नहीं होता यार. अरे भाई 2 मैच से खेल रहा हूँ अभी और एक मैच खेलना है, प्लीज डोंट माइंड. वो जबरदस्ती खिला रहा है थर्ड मैच मेरे को. చేయి మోసి బౌలింగ్ వేసి ఫీల్డింగ్ రమ్మంటే ఎట్లా చెప్పు, చేసే ఇంకో 2 ఓవర్లు ఉన్నాయి, 2 వికెట్లు ఉన్నాయి. అసలు ఏం ఆడావని రిలాక్స్ అవుతా? నేను పొద్దు నుంచి 2 మ్యాచ్ ఆడా. ఈ ఒక్కోరు వస్తా, ఈ ఒక్కరు చేయొస్తా, ఈ ఒక్కరు చేయొస్తా. మోసి ఒక్కరు చేయొస్తా. చేంజ్ ఆయన వెళ్ళిపోయాడు, ప్రశాంత్ వెళ్ళిపోతున్నాడు. ఈ ఒక్కరు చేయొస్తా నేను. ఇప్పుడే తిని ఉన్నా భరత్. అదంటే మంచిదే. 9 వచ్చాడు. పన్నెండు అట్లనే వేస్తున్నాయి. నేనే టార్గెట్ వేసి చదువుతాను కదా, నేను ఒప్పుకుంటాను ఎవరిని అడిగితే వాళ్ళు. అందుకని చల్ నన్ను విలోపని చెప్పాలి గట్టిగా. అదే ఆలోచిస్తాను నేను. ఎప్పుడు పండిందంటే బౌలింగ్ వేసి అది కూడా కనీసం ఫీల్డింగ్ చేస్తున్నట్టు అర్థం చేసుకుంటే బౌలింగ్ వేసినప్పుడు బాగానే వేస్తున్నాను. అయిపోయింది, ఇంకొక వికెటే చేసేయండి అయిపోతుంది. ఏ టూ మచ్ చేసి నేను ఇప్పుడే తింటున్నా తెలుసా నీకు. నువ్వు ఒక్క మ్యాచే ఆడు, నేను 2 మ్యాచ్లు ఆడి ఇప్పుడు తింటున్నా. ఆలోచించున్నా నా పరిస్థితి. తిరగానే నీరసం వచ్చేసింది. మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడాలి ఇప్పుడు. ఆడదామా నువ్వు నా ప్లేస్లో నీ పేరు యాడ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తాను. ఆడేస్తావా? లంచ్ పెట్టిస్తా. బిర్యానీ తెచ్చినావా? నువ్వేది తెస్తే అది ఏం కదా. ప్లేట్స్ తెచ్చినా? ప్లేట్స్
మీరంతా నందు ఫ్రెండ్సా? నందు ఫ్రెండ్స్ అనుకుంటారు. అది ఇంతమంది అక్కడ ముచ్చట్లు పెడుతున్నా ఏంటా అనుకున్నాను అప్పుడు. నెక్స్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఉంది, ఆడేస్తారా? ఆయన బౌలింగ్ ఇట్లా ఆయనే వేస్తున్నాడు. అయిపోయింది, ఇచ్చేస్తాడు. ఈ బాల్ బౌల్ చూడు. మళ్ళీ ఇక్కడ ఆడుతుండ్రు. ఇక్కడ ఆడుతున్నారు అంటే మరి ఒకటే ఇన్నింగ్స్ అయిందంట, అంత లేట్ చేశారు. మరి అదే మనం వచ్చినప్పటికి ఒక ఇన్నింగ్స్ అయిందా? రోలింగ్ ఎవరు చేసి మరి ఇప్పుడు అక్క ఇందులో ఫ్రైడ్ రైస్ ఉందా? ఫ్రైడ్ రైస్ మంచూరియా ఉంది. ఇయ్యో 4 కూల్ డ్రింక్స్, అడిగిన పోటీ 3 మొత్తం. ఒక నగేషన్ అడిగితే నగేష్ ఇస్తలే, కొత్త లేవు పోయేటప్పుడు ఇచ్చిపోతలే. నువ్వు చూసుకోలేక నేను ఇస్తా. నువ్వు కాదులే, నాగేష్కి నేను ఇస్తా. ఆయనకి తెలుసు కదా. ఆయన అప్పటికి అయిపోయింది కదా లాస్ట్ డే. లాస్ట్ వికెట్ పడుతుంది. లాస్ట్ వికెట్ అదే సిరాకులు ఇప్పిస్తుంది ఒకసారి. ఇదే తాళం అది దిగిద్దాం రా మనం తినేసి. ఇప్పుడు ఇప్పట్లో రాను, టైం పడుతుంది. పైపు ఈవినింగ్స్ అయిపోయి తిన్నాక మెల్లగా చేసుకున్నాం. అనుకో సింపుల్ ఐటమ్ దిగిస్తాం. అన్నం తిన్నా కదా. దూపు అవుతుంది వాటర్. ఇసిరేసింది బాల్, ఇసిరేసిండు, త్రో వేసిండు. ఇట్లా మిస్ అయితే 18 balls 78 runs -6. అదే అట్లా పోవాలి, అట్లా పోయాలి. ఇవ్వలేదు. తమ్ముడా ఓటింగ్ వేసినా టీమ్ ఆఫ్ ది ఇయర్కి? ఎందుకు ఆ టీం ఓట్ చేయి. ఎంఐబి ఎంఐబి ఇక్కడ కాదు. ఇది ఇప్పుడు నడిచేది వేరేగా. మా టీం ఉన్నది ఇంకోటి, ఇది క్రికెట్ అవార్డ్లో పోయి. ఇంకా ఓటింగ్ చేసామైతే అందరికి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్రిక్ హీరోస్ టీమ్ ఆఫ్ ది ఇయర్ నడుస్తుంది. టీమ్ ఆఫ్ ది ఇయర్కి మా టీం నామినేట్ అయిందన్నమాట. ఓకే, ఆ టీం చేస్తే కొంచెం బెనిఫిట్స్ అండి. క్రిక్ హీరోస్ మొత్తం ప్రొఫైల్లో మా టీం బెస్ట్ టీం అన్నట్టు. ఓకే అన్న, మనకి బెనిఫిట్స్ ఉంటే వాడు ఏమీ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నాయి రోడ్స్, ఇక్కడ ఈ టీం ఈ టీం దగ్గర ఉందా? మరి అంతే 15 మంది. మీరు ఒక్కొక్కరు 50 మంది వేసినా 10 మందికి ఎంత ఉంటుంది? ఒకటే ఓటరా మనిషికి? అట్లా కాదు, 50 మంది చేపిస్తాను. నేను 150 మంది చేసిన ఇప్పుడు. అట్లా నీలా అందరు చేపిస్తే ఖాళీ ఒక మీ టీమే అయిపోతుంది. 70 మంది ఉంది మేము. ఒకసారి స్కోర్ చేసిస్తాను. అయిపోయింది, తీసేసుకో. స్కోర్ చేసిస్తా ఫోన్ నువ్వు తీసుకో. అట్లా చేస్తే అరే అసలు ఎవరికి తెలుస్తుంది? అది కరెక్ట్ అనుకో. దేంట్లో అయినా ఇప్పుడు పాపులారిటీ కాదు, పైన క్రికెట్ అవార్డ్స్ ఉంటుంది. ఓకే, 50 రోజు అవార్డ్స్ దాంట్లో
ఓకే ఓట్నావా Yeah. ఓకే ఓట్నావాలో ఎవరికి ఓట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఆర్గనైజర్ ఆఫ్ ది ఇయర్ టీమ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఒకటే ఓట్ మనిషి మెన్ ఇన్ బ్లూ ఏంటి మోసెస్ నీ ప్రాబ్లం ఏంటి ఏం చేయాలి చెప్పు తెచ్చారు తాగాను మందు మానేసా కదా ఓకే అయితే మా ఆర్గనైజర్కి నేను వేస్తాను ఎవరున్నారు ఆర్గనైజర్ తెలిసినోడికి మా మోహిత్ మోహిత్కి అసలు నామినేషన్లో లేడు ఆడు క్రికెటర్స్ వాడు కొంతమంది నామినేట్ చేస్తాడు టోర్నమెంట్స్కి లేవు వాడు నామినేట్ చేయాలి ఇప్పుడు వీడు అలీషా టాప్లో అది మనోడు మస్తు చూపించిందని ఇంతవరకు ఈ టోర్నమెంట్స్ కానీ క్వాలిటీ లేదు ఫీడ్బ్యాక్ అవన్నీ చూస్తారు వాళ్ళు అంతేనా సయ్యద్ యూసుఫ్ అది పికప్ అవ్వాలి బై డిఫాల్ట్ పికప్ అవ్వకపోతే లేదండి ఇవన్నీ కూడా తెలుసాను అలాగే నాకు అర్థమవుతలేదు అంటే క్రికెట్ ఆల్ ఓవర్ తెలంగాణ మనకు తెలంగాణనే రావాలి కదా ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది ఆల్ ఓవర్ వరల్డ్ ఇది అబుదాబి కూడా ఉంది దుబాయ్ కూడా ఉంది మరి అదే అట్లంటే కష్టం కానీ అందులోనే ఉందని చూడు మరి హైదరాబాద్లోనే ఎక్కువ ఉంది క్రికెట్ తెలుసా నీకు ఇక్కడ అటు సైడ్ అన్ని గ్రౌండ్స్ తక్కువ ఆల్ ఓవర్ ఇండియాలో మన పని గ్రౌండ్ లేవు ఇక్కడ లేవు వరల్డ్లో కూడా లేవు అనుకుంటా కదా ఉండొచ్చు వాళ్ళు మొత్తంలో ఒక ప్లేస్లో అంటుంది లేవు సిటీలో హర్ష్ అంట హర్ష్ ఆరా గ్రౌండ్ రేపు నాకు మ్యాచ్ ఉంటుంది రా అవును ఏడాది లేదు నేను కష్టం మీరు ఇప్పుడు వేసే బౌలర్ వస్తే ఫ్రైడ్ రైస్ ఇచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అమౌంట్ అని చెప్పి ఇచ్చేసి ఆయనకి చెప్పింది మంచిగా నేను ఇస్తాను ఫ్రైడ్ రైస్ అని ఇస్తాను లేదా నేను పంపించుకొని ఇవ్వమంటే ఎట్లయినా ఓకే నీకు ఎట్లా వెళ్ళేది అట్లా నీకు తెలుసు నాకు వదిలి ఈరోజు కలిసి ఆయన వదిలింటాను నేను ఎట్లా అంటే ఎట్లా నన్ను కలెక్ట్ చేసుకోమని ఇస్తా సరిపోతుంది జస్ట్ 60 120 అంతే ఇది ఒక థమ్స్ అప్ తెప్పించింది నా పేరు మీద వేయించద్దు వద్దు నా పేరు మీద వేయించద్దు ఐసీ పేరు మీద వేయించండి मोहित पे मेरे नाम मत डालो చేస్తాడు కానీ నాకు నచ్చదు పేరు ఒకళ్ళది ఎవరి దేశం చూడు నా देशना मोहित भाई आईसी के नाम पे डालो भाई मेरे नाम पे नको उसको बोलो मेरे नाम पे नको बोलो अदे मैच तो चेंज स्कोरिंग कौन कर रहे आप कर रहे किसी और के नाम पे डालो अरे नहीं अंडू करो हो जाता 2 ही बॉल है भरत के नाम पे डालो ले तो ఈడాడాలి ఇంకా వేరే దాంట్లో రెండిట్లు వస్తుంది
అట్లా ఆడ ఇట్లా 2 పూలు తీసుకొని ఇక ఐసి ఒక జర అయితే అట్లా చాలా మంది చేస్తారు కదా. లాస్ట్ ఓవర్ అది, లాస్ట్ ఓవర్ అయిపోయింది. 100 కొట్టలేదు అప్పుడు కొట్టలేదు. నీకు నేను చెప్పిన నెంబర్ అది ఫోన్పే రాదు చూడండి. ఓ ఏమో మరి నేను ఫోన్పే నెంబర్ చెప్పు నువ్వు. 160 రూపీస్ వేసే ఇప్పుడే. వేసేనా? సరే చెప్పు, ఫోన్పే నెంబర్ చెప్పు. 741 741 611 611 2311. రన్అట్ అది అయిపోయి 160. ఓకే బాబు కూల్ డ్రింకులు చెప్పలే. కూల్ డ్రింక్ అంటే అది జస్ట్ 120, అది 40 రూపీస్. మరి నేను తాగిన కూల్ డ్రింక్లు ఎన్ని తెప్పించిన? 4. ఇవి మాది కదా. సరే మరి మంచూరియాకి నా మీల్స్ది మీల్స్ తిన్నా కదా నేను. ఆయన ఇస్తారు. చెప్పు దాన్ని వాడికి ఇచ్చేస్తాం. మళ్ళీ వాడికి మీల్స్ ఎంత? ఒకటి ఎంత అసలు రేట్ చెప్పు నాకు. వాడు కలెక్ట్ చేసుకుంటా నా దగ్గర నుంచి, నాకు తెలియాలి కదా. నీకు అర్థం కావట్లేదు. పాజిటివ్